సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పరిధిలో ఘరానా మోసం బయటపడింది. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని పేదలను బీహెచ్ఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయలను వసూలు చేశారని మండిపడ్డారు. 69 మంది నుంచి 2,50,00,000కు పైగా నగదు వసూలు చేశారని అన్నారు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా ప్రసన్న కుమార్ పరిచయం అయ్యారన్నారు. జోష్ను నిలదీయగా ప్రసన్న కుమార్కి మొత్తం డబ్బులు ఇచ్చానని చెప్తున్నారని వాపోయారు. 2021 నుంచి ఇల్లు ఇప్పించకుండా కాలయాపన చేస్తున్నాడని అమీన్పూర్ పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజన్ ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు బేరని కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము. డబ్బులు మామూలుగా కట్టలేదు, చాలా కష్టపడి చెమటూర్చి అక్కడ ఇక్కడ పని చేసుకుని చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని 4 రూపాయలు 5 రూపాయలు లెక్క తీసుకుని ఆ ఇంట్రెస్ట్లకి చాలా ఇబ్బంది కడుతున్నాం. పిల్లలతో ఉన్నాము, పిల్లలకి స్కూల్కి ఫీజులు అన్నిటికీ ఇబ్బంది పడినా కూడా ఆ డబ్బులు అనవసరం కట్టాము. ఎందుకంటే పేదవాళ్ళం కదా, సరేలే ఇల్లు వస్తుందని ఆశతో కట్టాము. మేము ఎలాగైనా ఈ ఇంటి రెంట్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా, అలా కట్టాము. వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతవరకు మీరే ఏదో రీతిగా మాకు న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం. నేను లింగంపల్లిలో ఉంటాను. మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని, గవర్నమెంట్ వచ్చినాం కానీ, లేకపోతే ఏదో పండుగ వచ్చిందని, ఒకసారి యాక్సిడెంట్ అయిందని అట్లా మాట జరపడం టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది. మేము గత కొద్ది రోజులుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నామని అనుకొని కొంతమందితోని మేము దోస్తులం అందరం కలిసి కొంతమంది బాధితులం అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆరా మొత్తం తీయగా 69 మంది డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము, కుక్కలను వదిలిపెట్టడము, మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు, తక్షణమే వెళ్ళిపోమని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అనేసి తాతయ్య గోల్ అంటే అతను జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న 2019లో. అంటే పేదవాళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం జరిగింది. ఇలాగ మేము అందరం కూడా జోజీని తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ BHL ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాగా మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి న్యాయం జరగాలని. మేము మోసపోయిన మాట వాస్తవం కానీ మాకు న్యాయం జరగాలి. పేదల్ని ఆశలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాననేసి మోసం చేస్తున్నారన్న. ఎవరికి ఇచ్చారు మీ డబ్బులు? జోజీ బ్రదర్ అనే అతను ఆధార్ కార్డు ప్రకారం అతను తాతయ్య గోలే అనేది ఉందన్న, అతనికి ఇచ్చాము. అతను ప్రసన్న కుమార్కి ఇచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మాకు పిల్లల్ని అందరినీ ఫ్యామిలీని తీసుకొచ్చాం. వడ్డీ 2,40,000 అన్న ఒక్కొక్క మనిషి దగ్గర. 69 నెంబర్స్ అన్న. అంటే మాకు తెలియకుండా ఆయన అడిగితే చెప్పిన లిస్టు ఇలా నేను మోసం చేశాను, నేను ప్రసన్న కుమార్కి ఇచ్చాను, అతను నాకు కమిషన్ కింద 7 లక్షలు 6 లక్షలు ఇస్తూ ఉండేటోడు, నేను జనాన్ని పోగు చేసి